నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. గత 12 సంవత్సరాలుగా మెడికల్ ఇంజనీరింగ్లో మంచి ఫలితాలు సాధిస్తూ ఎయిమ్స్ ఐఐటిలో ర్యాంకులు సాధించి విజయ పరంపర కొనసాగిస్తున్న గ్రావిటీ జూనియర్ కాలేజ్, ఐఐటి జేఈఈ నీట్ లాంగ్ టర్మ్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ రాణి గారు అండ్ అడ్మిన్ ప్రిన్సిపల్ భవానీ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ వీళ్ళ సక్సెస్ రీజన్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నీట్లో ఆల్ ఇండియా 56th ర్యాంక్ అంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. అండ్ తెలంగాణ వైడ్గా అది 10th ర్యాంక్ అంటే డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సక్సెస్ వెనుక ఖచ్చితంగా చాలా రీజన్స్ ఉండుంటాయి. అండ్ ఎందుకు అంటే స్టూడెంట్స్ గ్రావిటీలోనే చేరాలి అంటారు, చెప్పండి రాణి గారు మీరు. ముందుగా V6 ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు మేడం. గుడ్ క్వశ్చన్ అడిగారు. అంటే 100% ఇస్ ద బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ టు. ఎందుకంటే ఇప్పటివరకు మాకు ఇంత సింగిల్ డిజిట్ ర్యాంకులు 100 రూపు రాలేదు. ఈ సంవత్సరం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా చెప్పాలంటే మేడం, సక్సెస్ మీరు అడిగిన దానికి ఆ సక్సెస్ ఎలా వస్తుంది అంటే పర్టికులర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అంటే మేము పాటించేవి కొన్ని ఉంటాయి మేడం. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. కానీ మా గ్రావిటీలో మేము వేటి మీద ఫోకస్ చేస్తాము, ముందుగా అంటే ఏదైనా ఏ రంగం తీసుకున్నా అందులో సక్సెస్ రావడానికి మెయిన్ మూల కారణాలు కొన్ని ఉంటాయి కదా, వాటి మీద గ్రావిటీ ఎక్కువ కాన్సన్ట్రేటివ్ ఫోకస్ చేసి చూస్తుంది మేడం. అందులో మెయిన్ వచ్చేసి ఫ్యాకల్టీ. అంటే మనకి ముందు పిల్లల్లో జనరల్గా ఏమనుకుంటారు, నీట్ ఐఐటి అంటే అది చాలా కష్టం, చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే చాలా తెలివైన పిల్లలకి, ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి, క్యాలిబర్ ఉన్న వాళ్ళకే వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పి అనుకుంటారు. అది జనరల్ ఎజంప్షన్. అలా కాకుండా ఎలా క్రాక్ చేయాలి, అది కాకుండా ఇంకా ఏమేంటి అసలు ఏమేమి పాయింట్లు ఉంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వగలుగుతాడు, దానికి మెయిన్ 2 things. ఒకటి ఫ్యాకల్టీ ఇస్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే వాళ్ళల్లో ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కల్పించాలన్నా వాళ్ళే, దాన్ని భయపడి పారిపోయేలాగా చేసేవాళ్ళు వాళ్ళే అవుతారు కారణం. అందుకని ఫ్యాకల్టీ వాళ్ళు స్టూడెంట్స్లో ఎంత బాగా ఆ కాన్సెప్ట్ని చెప్పగలుగుతున్నారు, అర్థం చేసుకునేలాగా ఎంకరేజ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు మేడం క్లాస్లో, డౌట్ వచ్చి వాళ్ళని డిస్కరేజ్ చేసేసి ఈ చిన్నది కూడా నీకు తెలియదా అని అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అది వాళ్ళలో వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ చేస్తుంది. చిన్న చిన్న థింగ్స్, మైనర్ థింగ్స్ అంటే వాళ్ళు ఎంత బ్లండర్ క్వశ్చన్, ఎంత సిల్లీ క్వశ్చన్ అడిగినా కూడా అది అర్థం కాకపోతేనే కదా అడుగుతారు. అది క్లారిఫై చేస్తే ఇట్స్ సింపుల్ థింగ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా లెక్చరర్స్ స్టూడెంట్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి స్టూడెంట్స్కి అసలు సబ్జెక్ట్ మీద, అసలు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం రావాలి. ముందు మనం ఎంత, ఇప్పుడు మీరు ఇంట్లో పిల్లలు ఉంటారు, చదవరా అని ఎంత రుద్దిచ్చి బుక్స్ ముందు కూర్చోబెట్టినా వాళ్ళు చదవకపోవచ్చు. కానీ వాళ్ళల్లో ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, ఒక పాయింట్లో నేను చదువుకోవాలి, నేను తెచ్చుకోగలను అని ఒక నమ్మకం, ఒక పట్టుదల, ఒక చదువుకోవాలని ఇంట్రెస్ట్, అది వాళ్ళల్లో వాళ్ళకి జెన్యూన్గా క్రియేట్ అయినప్పుడు మనం వాళ్ళని తోసి రుద్ది కూర్చోబెట్టి స్టడీ అవర్స్లో చేసి అలా ఎంత చేసినా ఉపయోగం ఉండదు మేడం. ఒక్క పేజీ కూడా ముందుకు కదలదు నిజంగా చెప్పాలంటే. మేము అది గమనించి ఇలాగా వాళ్ళని ఫోర్స్ఫుల్గా కూర్చోబెట్టి చదవండి చేయండి అని అలా కాకుండా వాళ్ళల్లో వాళ్ళకి కెరీర్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయడం. అంటే కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గరికి మాట్లాడేటప్పుడు యాజ్ ప్రిన్సిపల్స్గా కానీ, లెక్చరర్స్కి కానీ, ఫ్యాకల్టీ కానీ, మేనేజ్మెంట్గా మేము కానీ వాళ్ళల్లో చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, మేము ఇది చెయ్యాలి అని వాళ్ళ ఇంట్రెస్ట్తో రావాలి. వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఒకటే చెప్తాను, మీ పేరెంట్స్కి చెప్పి క్విట్ అవ్వండి. ఏది మీకు నచ్చుతుందో, ఏది మీకు ఇష్టమవుతుందో అదే చేయండి. చేసే పని ప్రేమించి చేయండి, ఇష్టపడుతూ చేయండి. అంతేగాని ఇది చాలా కష్టం అనుకొని అట్లా బర్డెన్ లాగా ఫీల్ అవుతూ చేయొద్దు అని చెప్పి స్టూడెంట్స్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపడం ఒకటి మేడం. ముందు నేను తెచ్చుకోగలను అన్న నమ్మకం ఆ స్టూడెంట్కి ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ ఇంట్రెస్ట్ రావడం. అసలు నేను ఎందుకు చదువుకోవాలి, ఏదో నా పేరెంట్స్ మా నాన్న తెచ్చారు, డబ్బులు కట్టారు, ఇక్కడ పడేశారు నన్ను జైల్లో, నేను చదువుకుంటున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉండకూడదు. ఇది నా కోసం నేను చేసుకుంటున్న పని, నేను చదువుకోవాలని. అది ఎలా వస్తుంది, పిల్లలకి ఒక కౌన్సిలింగ్ ద్వారా వస్తుంది. ఒక సబ్జెక్ట్ నేర్పించడం ఒకటి, వాళ్ళ పర్సనాలిటీ వైజ్గా వాళ్ళని ఆ మోటో అంటే వాళ్ళని అట్లా మోటివ్ చేయడం ఒకటి, చదువుకోవాలని ఆ ఇంట్రెస్ట్ని కలిగించడం ఒకటి, నువ్వు చేయగలవు అని ధైర్యం నింపడం ఒకటి. అది యాజ్ ఎ మేనేజ్మెంట్గా ప్రిన్సిపాల్స్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ నుంచి, మా సైడ్ నుంచి ఉండాలి. యాజ్ ఎ లెక్చరర్స్గా ఫ్యాకల్టీ పీపుల్కి కూడా క్లాస్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మొదలయ్యింది ఒక 150 మార్క్స్తో మొదలవుతారు మేడం. కానీ నువ్వు ఇక్కడే ఉండిపోవు, నువ్వు ఇంకా వెళ్ళగలవు, నీ దగ్గర ఇంకా కెపాసిటీ ఉంది, సత్తా ఉంది, నువ్వు చేయగలవు, నువ్వు 450కి వెళ్ళగలవు, 500కి వెళ్ళగలవు అని నెక్స్ట్ ఎగ్జామ్కి కొంచెమన్నా ప్రోగ్రెస్ వాళ్ళలో చూస్తూ కలిగిస్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేయడం ఒకటి. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ మేడం. దానికి తోడు నేను ఒకటి ఏంటంటే
ఒక కాలేజ్కి వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడు మనమైనా సరే ఒక ఏదైనా ట్రైనింగ్కి వెళ్దాం అనుకున్నాం, ఎక్కడన్నా ఒక చోట ఉండాలి ఒక 1 year, మనకి ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది? పిల్లలు జనరల్గా నీట్ లాంగ్ టర్మ్ లేకపోతే ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు అనగానే ఇది ఒక జైలు లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మో మనల్ని ఎక్కడికో పడేస్తున్నారు తీసుకెళ్ళి. ఎందుకు అని మేము కొన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకున్నాం. ఎందుకు అని అంటే, ఒకటి వాతావరణం, అది వాళ్ళ ఇంట్లో వాతావరణం లాగా ఉండట్లేదు, అందరూ స్ట్రిక్ట్గా ఉంటున్నారు, వాళ్ళ మీద బుల్లింగ్ చేస్తున్నారు, లేకపోతే ఫోర్స్ చేస్తున్నారు, ప్రెషర్ చేస్తున్నారు, వార్డెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని అరిచేవాళ్ళనే ఉంటున్నారు. ఇంకొకటి భోజనం, ఫుడ్ అది ఇంట్లో లాగా ఉండట్లేదు. ఇంకొకటి వాళ్ళు అవన్నీ పోగొట్టాలి అని అంటే మన పిల్లల్ని మనం పెడితే ఎలా ఉండాలని కోరుకుంటామో అట్లాంటి వాతావరణం వాళ్ళకి క్రియేట్ చేయడం. అంటే ఆ వాతావరణం ఎలా ఉండాలి? ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, వాళ్ళు ఓపెన్గా ఏదైనా వచ్చి డిస్కస్ చేసుకునేలాగా ఉండాలి. ఒక ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వచ్చి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా క్యాంపస్లో ధైర్యంగా వచ్చి వాళ్ళు డిస్కస్ చేయగలిగేలా ఉండాలి. మాదే డైరెక్టర్ యాజ్ ఎ సిస్టర్గా నేను కానీ మా సిస్టర్ కానీ ఆల్వేస్ డోర్ ఈజ్ ఓపెన్, దే కెన్ కమ్ అండ్ డిస్కస్ ఎనీథింగ్ ఎట్ ఎనీ పాయింట్. ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇంట్లో లాగా కన్వీనియంట్గా ఆ యాంబియన్స్ ఒకటి క్రియేట్ చేయగలగాలి, మంచి ఫుడ్ ఒకటి వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి. ఇంకొకటి వాళ్ళకి ఇష్టం లేని టైముల్లో కూడా కూర్చోబెట్టి తెల్లవారుజాము 4 లేపి స్టడీ అవర్స్ మీరు కూర్చోవాల్సిందే అని వాళ్ళ మీద అంత మరీ ఫోర్స్ పెట్టకూడదు. నేను చాలామంది పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, వాళ్ళు జైల్లో ఉన్న ఖైదీలు కాదు, లేకపోతే యానిమల్స్ కాదు, పిల్లలు. వాళ్ళకు కూడా వాళ్ళ బ్రెయిన్కి కూడా బ్రేక్ కావాలి. వాళ్ళు కంటిన్యూస్గా చదివినా వాళ్ళ బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది. సండే బ్రేక్ ఇద్దాము, ఆఫ్టర్నూన్ వాళ్ళు మంచిగా లెట్ దెమ్ వాచ్ మూవీ, లెట్ దెమ్ ఎంజాయ్, లెట్ దెమ్ హ్యావ్ ఫన్, డాన్స్లు వేసుకొనివ్వండి, కొంచెం రిలాక్స్ అవ్వనివ్వండి. వాళ్ళని అవుటింగ్ ఎవరైనా వచ్చి తీసుకెళ్తామంటే అలో చేస్తాం, ఆడపిల్లల్ని, మగ పిల్లల్ని అయితే పంపిస్తాం. అలా కొంచెం వాళ్ళు ఫ్రీ అప్ అవ్వడానికి కొంచెం టైం ఉందా లేదా? ఎందుకంటే మండే మోర్ ఎనర్జీతో వాళ్ళు రాగలుగుతారు, వాళ్ళకి కొంచెం బ్రేక్ ఉంటే. కొంతమంది పేరెంట్స్ వచ్చేసి మీరు ఇంకా స్ట్రిక్ట్గా చేయట్లేదు, ఈ అవర్స్ వేస్ట్ చేస్తున్నారు. అది వేస్ట్ కాదు, దే నీడ్ దట్ బ్రేక్. అవి కొంచెం చిన్నవి, అంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఒక ఇన్స్టిట్యూట్కి రావడానికి ఏవేవైతే మెయిన్ కారణాలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయో ఆ ఇబ్బందులు మన దగ్గర లేకుండా చేసుకుందాం. గ్రావిటీలో ఆ వాతావరణాన్ని మనం మారుద్దాం, ఆ హాస్టల్ వాతావరణాన్ని మార్చేసి ఒక ఇంటి వాతావరణం ఇద్దాం. మా దగ్గర మీరు చూస్తే మేడం, మా ఏ క్యాంపస్లో కూడా ఇలా వరుసగా బెడ్లు, వరుసగా బాత్రూమ్లు అలా ఉండవు. ఒక హోటల్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఒక రూమ్ అటాచ్డ్ బాత్రూము, అందులో ఒక 3 పిల్లలు, వాళ్ళ బాత్రూము, వాళ్ళ రూము అలా ఉంటుంది. సో అలా ఉండేటప్పటికల్లా వాళ్ళకి ఎలా అవుతుందంటే, ఏదో మనం ఎక్కడికో చుట్టాలింటికో లేకపోతే రెంట్కో ఎక్కడికో వచ్చినట్టు ఉంటుంది, కానీ అదేదో హాస్టల్ ఎన్విరాన్మెంట్ అన్నట్టు ఉండదు. ఇంకొకటి అందరూ ఓపెన్గా ఫ్రీగా డిస్కస్ చేసుకోవడానికి. లెక్చరర్స్ మెయిన్ చెప్పాను కదా మేడం, 80% 90% ఆఫ్ ద సక్సెస్ డిపెండ్ ఆన్ ద ఫ్యాకల్టీ. వాళ్ళు పిల్లల్ని ఎలాగా ఆన్సర్ చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు, కాన్సెప్ట్ని వాళ్ళకి ఎలా ఎక్కించగలుగుతున్నారు. ఫిజిక్స్ అంటే కొంతమందికి భయం ఉంటుంది మేడం, మ్యాథ్స్ అంటే కొంతమందికి భయం ఉంటుంది. రావడంతోనే ఆ ఫియర్తోనే ఎంటర్ అవుతారు వాళ్ళు. ఆ భయాన్ని తీసేయాలి ముందు. రూట్ కాజ్ ఏంటో, వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారో, మార్కులు ఎక్కడ తెచ్చుకోలేకపోతున్నారో చూసి ఆ లెక్చరర్ దాన్ని సాల్వ్ చేయగలిగి ఆ రూట్ కాజ్ని ఫిక్స్ చేయగలిగితే వాళ్ళలో కొంచెం ధైర్యం నింపి, ఈజీ అమ్మ, మా లెక్చరర్స్ మీరు నమ్మరు, వాళ్ళు క్లాస్లోకి ఎంటర్ ఇది కష్టం సార్ అని వాళ్ళు ముందు అడగంగానే, ఏం లేదమ్మా ఇది చాలా ఈజీ, ఇలా రండి చెప్తానని చెప్పి కూర్చోబెట్టి చెప్తే వాళ్ళే వచ్చి, వావ్ అసలు ఇది ఇంత ఈజీనా, మేము అనుకోలేదు మేడం ఈ సబ్జెక్టు, వచ్చి చెప్తారు మేడం. మా ఈ లెక్చరర్సే మాకు ఇంజనీరింగ్లో వస్తే ఎంత బాగుండు, మాకు మెడికల్లో వస్తే ఎంత బాగుండు, ఈ సార్లు వదిలిపెట్టి వెళ్ళాలంటే మాకు చాలా బాధగా ఉంది అని. అంత మంచి ఫ్యాకల్టీ ఉండి వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగిస్తే అది మెయిన్ సక్సెస్. 2 మెయిన్ రీజన్స్ పిల్లల్లో తీసుకురావడం, అంటే వాళ్ళు చదువుకోవాలి అన్న మోటివేషన్, లేకపోతే ఆ వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలగడం. ఇంకొకటి లెక్చరర్స్ వాళ్ళల్లో నింపడం, ఏది ఆ నమ్మకాన్ని తీసుకొని రావడం, మీరు చేయగలరని. రైట్. భవానీ గారు